నటి సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరు డేటింగ్లో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయా వార్తలకు మరింత ప్రాధాన్యం చేకూర్చేలా మంగళవారం సాయంత్రం రాజ్తో ఒకేషన్లో దిగిన ఫోటోలు సమంత షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్గా మారగా రాజ్ సతీమణి శ్యామలి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఆసక్తికర సందేశాలను పంచుకున్నారు. వివిధ మతాల సారాంశం ఈ పోస్టులో పొందుపరిచి ఉంది. మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెప్తుందని, అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని అందులో సారాంశం. శ్యామ్ రాజ్ ఫోటోలో వైరల్గా మారిన వర్ణంలో శ్యామలి పెట్టిన ఈ పోస్టు చర్చకు దారితీసింది. ఆ ఫోటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని, అందుకే ఆమెకు ఈ విధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని పలువురు భావిస్తున్నారు. శ్యామలి తరచుగా ఇలాంటి సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. రాజ్ సమంతలపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్టులపై నెటిజన్లు ఆసక్తిగా చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితము నమ్మకం కర్మ సిద్ధాంతం గురించి పోస్టు పెట్టడం, నమ్మకానికి ఒకసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని కొన్ని రోజుల క్రితము ఆమె రాసుకొచ్చారు. కాలం అన్నిటికీ బయట పెడుతుంది, కర్మ సమాధానం చెబుతుంది అని కొన్ని రోజుల క్రితము ఒక సందేశాన్ని కూడా షేర్ చేశారు శ్యామలి. చివరిసారిగా 2023లో రాజుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని రోజుల క్రితము వార్తలు కూడా వచ్చాయి. ఆయా కథనాలను ఉద్దేశించి రాజ్ శ్యామలి ఎక్కడా స్పందించలేదు. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజుతో ఆమె పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారంగా ఎక్కడా స్పందించలేదు. ఒకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా వెంటనే ఉండడం ఆయా వార్తలకు ఆజయం పోసాయి. ఈ క్రమంలోనే అమెరికా ఒకేషన్కి వెళ్లిన శ్యామ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అందులో ఆమెతో పాటు రాజ్ నిడిమూర్ కూడా ఉన్నారు. అమెరికా వీధుల్లో వీరిద్దరూ కలిసి నడుస్తున్న రెస్టారెంట్లోనూ ఫుడ్ తింటూ కనిపించారు. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారగా వీరిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి కొందరు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.